దేశంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఆవిష్కృతమైంది. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇంద్రజాల్ రేంజర్ను హైదరాబాద్లో ఆవిష్కరించారు. శత్రు దేశాలు సరిహద్దు రాష్ట్రాల్లోకి ఆయుధాలు, డ్రగ్స్తో పంపుతున్న డ్రోన్లను ఇంద్రజాల్ రేంజర్ కూల్చివేయడం ఈ వాహనం ప్రత్యేకత. 4 కిలోమీటర్ల పరిధిలోని అనుమానాస్పద డ్రోన్లను ధ్వంసం చేసే సామర్థ్యం ఇంద్రజాల్ రేంజర్కు ఉంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ యుద్ధాల తీరుతెన్నులు మారుతున్నాయి. తుపాకులతో సైనికులు పోరాడే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా స్వయంచాలిత డ్రోన్లు యుద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు. టీహబ్లో హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంద్రజాల్ రేంజర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరయ్యారు. సరిహద్దు వెంబడి గస్తీ, పర్యవేక్షణతో పాటు అనుమానాస్పద డ్రోన్ల కదలికలను గుర్తించి కూల్చివేసేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. 10 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను నిర్వీర్యం చేయనుంది. భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు కేవలం ఆయుధాల మధ్య ఉండవని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ తెలిపారు. పాకిస్తాన్ నిరంతరం పంపుతున్న డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయన్న ప్రతాప్, ఇంద్రజాల్ రేంజర్ వాహనం అలాంటి అనుమానాస్పద డ్రోన్లను కూల్చుతుందని వెల్లడించారు. దేశ భద్రతలో ఇది కీలక పరిణామమని తెలిపారు. ఎలాంటి భూ ఉపరితలంపైనైనా నడిచేలా దీన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. Today we are just talking of drone and electromagnetic spectrum, but the war fighting zone and other zones are shifting to a different arena altogether. And I am quite aware that in India we are finding solutions to actually leapfrog to that this thing, so that we don't have to chase the tail rather than step across and be ahead or be along with the Chinese in next about a decade. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించేందుకు నవంబర్ 26 తేదీన ఇంద్రజాల్ రేంజర్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ కిరణ్ రాజు తెలిపారు. భారత్కు ఇతర దేశాలతో 15,000 కిలోమీటర్లు సరిహద్దు ఉండగా డ్రగ్ ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా ఉందని వివరించారు. ఇంద్రజాల్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వాహనం కేవలం డిఫెన్స్ డ్రోన్స్ మాత్రమే కాకుండా దేశంలోకి మాదక ద్రవ్యాలు తెచ్చే డ్రోన్లను సైతం నిర్వీర్యం చేస్తుందని వివరించారు. ఇందులోని సాఫ్ట్ స్కిల్ సిస్టమ్ డ్రోన్ పట్టుకోవడం లేదా కూల్చివేస్తుందన్నారు. That basically kills everything in the 2-kilometer radius. So the cyber takeover is a very pointed attack, because whatever one drone I want to catch, I can catch it. Versus the second one, which is soft kill, in the 2-kilometer radius, if there's any drone, it will crash. So the second layer of mitigation has that capability to stop a swarm attack. So if 20 drones are coming, all of those drones will depend on navigational systems, right? So we disrupt the navigational systems and give it a mechanism in which those drones will crash, all of them. We don't launch anything, but it's electronic warfare to kill those drones. But number of drones in the second layer doesn't matter, because in that 2-kilometer radius it kill everything.